తండ్రి ఇటువంటి గొప్ప నాయన తండ్రి ఘనతను మీరు మాకు ఇచ్చారు. అందులో బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన తండ్రి ప్రభా. చక్కగా మీ యొక్క సన్నిధిలో ఇంకా వాడబడడానికి కృప చూపండి. ఈ యొక్క గుడ్ న్యూస్ ఏవిఎం ఆడియో వీడియో మినిస్ట్రీస్ ఆయన తండ్రి మీ యొక్క సన్నిధిలో ఆయన తండ్రి ప్రభా నడిపిస్తున్నాం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఆయన తండ్రి. ఇంకా నాయన తండ్రి బహుబలముగా ఆయన తండ్రి యొక్క మినిస్ట్రీస్ని వాడుకొని ప్రార్థన చేయించున్నాం ఆయన తండ్రి ప్రభా. ఇంకా నాయన తండ్రి వేల మందికి లక్షల మందికి నాయన తండ్రి ప్రభా యూట్యూబ్ వాట్సాప్ మినిస్ట్రీస్ ద్వారా నాయన తండ్రి ప్రభా ఈ యొక్క మినిస్ట్రీస్ నాయన తండ్రి మీ యొక్క నామమును చాటుతూ ముందుకు వెళుతున్నది నాయన తండ్రి ప్రభా. ఇంకా నాయన తండ్రి ప్రభా ఆత్మలను ముట్టడానికి కృప చూపని సహాయం అనుగ్రహించండి. కేవలం నాయన తండ్రి ఇక్కడ మీకు స్తుతి ఘనత మేము చెల్లించడానికి మాత్రమే మేము ఇక్కడికి వచ్చాము నాయన తండ్రి. నాయన తండ్రి మీరు మమ్మల్ని నాయన తండ్రి ప్రభా పరిమళపరిచిన నాయన తండ్రి ఇంకా గొప్పగా నాయన తండ్రి మీకు సన్నిధిలో వాడబడడానికి కృప చూపమని నాయన తండ్రి ముందు నడిపిస్తున్న మీకు దైవదాసుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్న ఆయన తండ్రి. చక్కగా మీకు దైవదాసుని పంచి ఆరోగ్యం అనుగ్రహించిన ఆయన తండ్రి. ఇంకా వేల ఆత్మలు లక్షల ఆత్మలు నాయన తండ్రి ముట్టడానికి సహాయం దయచేయమని ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన తండ్రి ప్రభా. మరొకసారి నాయన తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి కాపాడ ఆశీర్వదించిన ఆయన తండ్రి. మీ యొక్క సన్నిధిలో ముందుకు నడవడానికి నాయన తండ్రి మీ యొక్క సన్నిధిలో వాడబడ పాత్రగా నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ఉండడానికి కృప చూపమని ఈ యొక్క పిన్ టు పిన్ ఆయన తండ్రి ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్న ఆయన తండ్రి. సమస్త ఘనత మేము ప్రభావం మీకు ఆరోపిస్తూ మా యొక్క స్వరములు ముట్టిన ఆయన తండ్రి ప్రభా మీ యొక్క సన్నిధిలో మేము నాయన తండ్రి మిమ్మల్ని ధ్యానించి కీర్తించి కొనియాడే కృపను నాయన తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించమని ఈ యొక్క ఆరాధన మొదటి నుంచి వరకు మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామమున అడివేటు నా ప్రభువా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఉదయ కాలంలో ఉదయ ఆరాధనకు వచ్చినటువంటి మీకు అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో గుడ్ న్యూస్ ఆడియో వీడియో మినిస్ట్రీస్ తరపున మీకు ఆహ్వానం పలుకుతున్నాను. భక్తుడైన దావీదు తన కీర్తనలో ఈ విధంగా అంటాడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అవును, సూర్యోదయం మొదలుకొని అని అంటున్నాడు. అంటే ద డే బిగిన్స్, దిన ప్రారంభము నుంచి దినములో మనము మళ్ళా నిద్రకు ఉపక్రమించేంత వరకు కూడా దేవుని నామమును మనము స్తుతించాలి. ఎందుకు అని అనంటే 24 గంటలు ఉచితమైన వెలుతురు గాలి నీటిని ఇచ్చి నిన్ను నన్ను ఉచితమైనటువంటి కృపచేత పోషిస్తున్న దేవుణ్ణి మనం స్తుతించాలి. ఆయన కార్యములు ఊహకందని వంటివి. ఇది కొత్త పాట. ఈ కోవిడ్ సమయంలో దేవుని స్తుతించడానికి దేవుడిచ్చిన పాటను. ఈ పాటలో ఏముందంటే ఆయన పూజ్యుడు పరిశుద్ధుడు, ఆయన యోగ్యుడు పరిశుద్ధుడు, ఆయన శూరుడు పరిశుద్ధుడు, ఆయన స్తుతించాలి అని. ఎందుకంటే ఊహ కందవయ్యా నీ కార్యములు. స్తుతింతును నిన్నే, స్తుతింతును, స్తుతింతును నిన్నే, స్తుతింతును, స్తుతింతును నిన్నే, స్తుతింతును, స్తుతింతును నిన్నే, స్తుతింతును. యేసయ్యా నీ కార్యములు ఊహకందవయ్యా స్తుతింతును. యేసయ్యా నీ కార్యములు ఊహకందవయ్యా స్తుతింతును. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తామా? స్తుతింతును నిన్నే, స్తుతింతును, స్తుతింతును నిన్నే, స్తుతింతును, స్తుతింతును నిన్నే, స్తుతింతును, స్తుతింతును నిన్నే, స్తుతింతును. యేసయ్యా నీ కార్యములు ఊహకందవయ్యా స్తుతింతును.
యేసయ్యా నీ కార్యములు ఊహకందవయ స్తుతింతును. ఆయన పూజ్యుడు, పరిశుద్ధుడు, ఆయనకు స్తుతిగానం చెల్లిద్దాం. నీ కార్యములు ఊహకందవయ స్తుతింతును. యేసయ్యా నీ కార్యములు ఊహకందవయ స్తుతింతును. స్తుతింతును, స్తుతింతును. కనుక ఎందుకు స్తుతించాలి అని దేవుని గురించి అడిగితే మన జీవితం అంతా ఈ కారణం వలన ఆయన స్తుతించాలని చెప్పడానికి వయసు చాలదు, ఆయుష్ చాలదు. కనుక ఇన్ని చేయలేం కాబట్టి నేను 3 మాటలు పెట్టాను అంతే. ఆయన పూజ్యుడు, ఆయన యోగ్యుడు ఆ పూజ్యకు, ఆయన శూరుడు అంటే మన పక్షంలో యుద్ధం చేస్తున్నాడు. అందుకే దావీదు అంటాడు, నేను కాదు యుద్ధము ఎవరిది? యెహోవాది. కనుక ఇలాగ ఆరాధనలు చేస్తున్నప్పుడు ఆయన యుద్ధం చేస్తూ ఆయన మహిమ పొందుతాడు, గెలుపు నీకు నాకు ఇస్తాడు. ఆ దేవుడు యుద్ధశూరుడైన దేవుడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా అంటున్నాడు, నేనున్నాను అని. ఆదికాండము 42వ అధ్యాయంలో చివరి అధ్యాయం 49వ అధ్యాయము 42వ వచనంలో యోసేపు అన్నలు వచ్చి భయపడిపోతూ ఉంటే యాకోబు వృద్ధుడైపోయినాడు. ఆహారం కోసం అక్కడికి వచ్చారు. అన్నలు భయపడుతున్నారు, చేసినటువంటి అన్యాయము, అక్రమం ఎక్కడ గుర్తుపడతాడో అని. యోసేపు అప్పటికే గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఇప్పుడు యోసేపు అనుకుంటే బంధించవచ్చు, పగ తీర్చుకోవచ్చు. కానీ దేవుని ప్రేమ తన్ని కట్టివేసింది. అందుకని ఆ దేవుని ప్రేమ చేత ఆ సంకెళ్ళలో కట్టబడినటువంటి, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను సంకెళ్ళతో కట్టబడ్డాను, క్రీస్తు ఖైదీని అంటాడు. క్రీస్తు ఖైదీలు పగ తీర్చుకోరు. క్రీస్తు ఖైదీలు క్రీస్తు కోసం నిలబడతారు. కనుక యోసేపు ఇప్పుడు క్రీస్తు ఖైదీ. అందుకని ఏమంటాడంటే, భయపడొద్దు అన్నలారా, నేను ఎవరిని పోషిస్తాను తెలిసినా? మిమ్మల్ని మాత్రమే కాదు, మీ పిల్లల్ని కూడా పోషిస్తానని నా దేవుడు నాకు సెలవిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సెలవిస్తే మనం వినవలసిందే. కాకి నాన్ వెజిటేరియన్, కానీ ఆ సమయంలో కాకి నోరు కుట్టేశాడు. చేప కూడా అదే విధంగానే దాని నోరు కుట్టేశాడు కదా. దేవుడు వాటిని స్వాధీనంలో పెట్టుకున్న దేవుడు మానవుని స్వాధీనంలో ఉంచుకోడా. హల్లెలూయా. నేనున్నానని వాగ్దానం ఇచ్చిన యేసయ్యా, నేనున్నాను, నువ్వు భయపడొద్దు అని యోసేపుతో పలికిస్తాడు ఆ మాటను. దేవుడు తన యొక్క చిత్తాన్ని మీ అన్నలకు చెప్పు, మీ తండ్రికి చెప్పు. వృద్ధుడైపోయినాడు ఆయన, ఇప్పటికే నలిగిపోయినాడు ఆయన. ఆయన యాత్ర దినములన్నీ కూడా అలసట 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 పోరాటం. వృద్ధుడైపోయాడు. చిన్న కొడుకు విషయంలో మనసులో వేదన ఉంది. ఇంకా చూడలేనేమో అనుకున్నాడు. ఆ ఇంటికే దేవుడు నడిపించాడు. అక్కడే తనకు ఆహారం పెట్టాడు. హల్లెలూయా. నేనున్నానని వాగ్దానమిచ్చిన యేసయ్యా, నేనున్నానని వాగ్దానమిచ్చిన యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
వాగ్దానమిచ్చిన యేసయ్యా. ఆయన ఈ విధంగా అంటున్నాడు, అబ్రహాముతో నేను వాగ్దానం చేశాను. ఆదికాండం 12వ అధ్యాయంలో అంటాడు, నీ తండ్రి ఇంటిని తల్లి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించబో దేశమునకు నువ్వు వెళ్ళు అన్న వెంటనే అబ్రహాం విధేయత చూపాడు, గొప్ప కార్యాలను చూచాడు. ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదింపబడ్డాడు, సముద్ర ఇసుక రేణువుల వలె విస్తరించాడు. నేటికి ఇశ్రాయేలు ప్రజలు ప్రబలిపోతూ ఉన్నారు, వాగ్దాన పుత్రులు. అందుకే వాళ్ళని ఇశ్రాయేలు అని పిలిచాడు. అబ్రహాముకు నీ వాగ్దానమిచ్చి ఇశ్రాయేలును నీవు దీవించినావే. ఉచారుడవు నేనున్నానని వాగ్దానమిచ్చిన యేసయ్యా. నేనున్నానని వాగ్దానమిచ్చిన యేసయ్యా. అందరూ హల్లెలూయా అందాము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆదివారాల్లో ఈ విధంగా సంఘం ఎందుకు కూడుకుంటుందంటే, బడికెళ్ళి ఆలు నేర్చుకోవడానికి, ఎలాగొచ్చి ప్రతి లాంగ్వేజ్ నేర్చుకొని లెక్కలు, సోషలు, సైన్స్ ఇన్ని నేర్చుకున్న తర్వాత లోకంలో ఎక్కడెక్కడ ఏమేమి అవుతున్నాయో అవన్నిటికీ మనకు అప్పుడు ఆ చదువు ఉపయోగం వస్తుంది. అలాగనే సహవాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందా అంటే, చివరికి అన్నీ అయిపోయిన తర్వాత మనలో ఒక్కటి మాత్రం మిగిలిపోతుంది. ఏదంటే హల్లెలూయా అనేది మిగిలిపోతుంది. ఈ లాంగ్వేజ్ను లేదంటే ఈ స్తుతిని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంక ఇవేమి ఉండకుండా, అందుకని నేను ఆ పాటలు ఏం పెట్టానంటే, అయ్యా నువ్వు అబ్రహాముకు వాగ్దానం చేసావు, అందుకని నువ్వు ఇశ్రాయేలుగా మార్చావు కాబట్టి నేను హల్లెలూయా నిన్ను స్తుతిస్తాను. స్తుతి నొందను దగినగా వాడు అని ఉంటుంది ప్రకటన గ్రంథంలో. దేవుడు స్తుతి పొందదగిన వాడు అని ఉంటుంది. హల్లెలూయా అనేటట్టు దీనికి ఒక భాష అనేది లేదు, ఏ లాంగ్వేజ్లోనైనా హల్లెలూయా అనాల్సిందే. అలాగ దావీదుకు నువ్వు వాగ్దానం చేశావు, నాకు వాగ్దానముల గ్రంథమే చేతికిచ్చావు. దావీదుకు ఒక్క మాట చెప్తే నాకు వేల కొలది, చాలామంది ఇన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో అంటాను. నేనంటాను మొత్తం ఒక గ్రంథమే మనకు చేతికిచ్చేశాడు. అయితే ఆయన ఎవరు రానంటే మార్పు లేని దేవుడు. ఎవరండి మన దేవుడు? మార్పు లేని దేవుణ్ణి మనము హల్లెలూయా అని స్తుతించాలి. ఇది నేర్చుకొని మనము ఎక్కడికి వెళ్తాము? ఆయన సన్నిధిలో. మరణం చూడక బ్రతుకున్నారుడు ఎవరు? చనిపోయినప్పుడు మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు నాకు ఒకటే. అక్కడ స్థాయి లేదు, ఏమీ లేదు, భాష లేదు. అందరూ కూడా మా గొర్రె పిల్లకు స్తోత్రములని చెప్పి ఖర్జూర మాటలు చేతులు పట్టుకొని తెల్లని వస్త్రములు ధరించుకొని దేవుని స్తుతిస్తారు. కనుక మన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు. నేను ప్రార్థన చేసుకునేటప్పుడు ఎలా చేసుకుంటానంటే, నా ప్రార్థన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, విజయ్ కుమారులు దేవా అని చేసుకుంటా. అలాగే ఎవరి పాటికి వాళ్ళు అలాగే చేసుకోవాలి. మనము చాలాసార్లు మనం అక్కడికే ఆపేస్తాం, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా అంటే వాళ్ళకు మాత్రమే దేవుడా అని కాదు. కానీ ఎప్పుడు మనం ప్రార్థన చేసినా మన పితరులను జ్ఞాపకం చేసుకుంటూ, అంటే మీరు ఎవరంటే నేను ఫలానా వాళ్ళ మనముడు అని అంటాం కదా, ఫలాని వాళ్ళ ఇంటి పేరు అని అంటాము. నన్ను అని అంటే నేను ఎవరో చెప్పలేకపోతే ఇప్పుడు ఏంటంటే త్రికోట్ల అంటాం అనమాట. ఇట్లా ఒక ఇంటి పేరు ఉంటుంది. అలాగ మనకు కూడా ఎవరు అంటే మన పితరుని పేరు అబ్రహాం. దేవుడే చెప్పుకున్నాడు ఆ మాటను, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు. ఆయన కూడా ఐడెంటిటీ చేసుకున్నాడు తను చెప్పుకోవడానికి. వాళ్ళను మానవుణ్ణి ఆయన పెట్టుకొని చెప్పినట్లే. కనుక ఆ దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. కాబట్టి ప్రతిరోజు మీ అనుదిన ప్రార్థనలు ఎలా చేస్తారంటే, మోకరిచ్చినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా అని కట్ చేయొద్దండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గ్లోరీ దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పవన్ దేవా
అలాగా అబ్రహాము ఇస్సాకు యాకోబు రాజేష్ దేవా, అబ్రహాము ఇస్సాకు రాణి దేవా, ఇలాగా మనల్ని ఐడెంటిఫై చేసుకోవాలా. మనకు దేవుడు. హల్లెలూయా. తానాన తననా తననానా తానాన తననానా తానాన తననా తననానా తానాన తననానా తానాన తననా తననానా తానాన తననానా తానాన తననా తననానా తానాన తననానా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా వచ్చినాడే, అరే మన ఊరు వచ్చినాడే. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా వచ్చినాడే, అరే మన ఊరు వచ్చినాడే. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా దేవా. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తానాన తననా తననానా తానాన తననానా తానాన తననా తననానా తానాన తననానా. విశ్వాసము లేకుండా దేవునికిష్టుడయుండుట అసాధ్యము, అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికిష్టుడయుండుట అసాధ్యము, అసాధ్యము. అబ్రహాము విశ్వాసముతో అడుగు ముందుకేసెను, అబ్రహాము విశ్వాసముతో అడుగు ముందుకేసెను. జనముల తండ్రి ఆయను, జనముల తండ్రి ఆయను. స్తోత్రం. తానాన తననా తననానా తానాన తననానా తానాన తననా తననానా తానాన తననానా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా వచ్చినాడే, అరే మన ఊరు వచ్చినాడే, అరే మన ఊరు వచ్చినాడే, అరే మన ఊరు వచ్చినాడే, అరే మన ఊరు వచ్చినాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఒక విషయం తెలియదు. హెబ్రోన్ అంటే హైదరాబాద్ మాత్రమే మొదట భగత్ గారిదని అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఆయన మద్రాసు పట్టణంలో దిగిన తర్వాత ఆయన మొదట గూడూరు చేరారు. గూడూరులోకి వచ్చిన తర్వాత అక్కడ దేవదాస్ గారు అనేసి ఉన్నారు దైవజనులు. వారితో కలిసి అక్కడ సేవ ప్రారంభించేసి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్కి వెళ్ళి హెబ్రోన్ ప్రారంభమైంది. కనుక పెద్ద చరిత్ర గూడూరు పట్టణంకు ఉంది. అక్కడ దైవజనులు ఆ హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నన్ను ఎప్పుడు పిలుస్తూ ఉంటారు. ఈ పాటని అక్కడ మొదటగా అక్కడ మేము మీటింగ్లు నేను శోభ పాడుతున్నాము. ఒక దైవ సేవకులు అన్నారు, అంటే మామూలుగా హెబ్రోన్ ఫెలోషిప్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఈ తానానా అది తీసేస్తే బాగుంటుంది బ్రదర్, ఎందుకు పెట్టారు అన్నారు. అప్పుడు నేను చెప్పాను, పొలంలో ఒక ఊత పదంతో నారు నాటుతూ ఉంటారు, బరువులు ఎత్తేటప్పుడు ఒక ఊత పదం పాడుతూ ఉంటారు, అమ్మ బిడ్డను ఊపేటప్పుడు ఒక జోలపాట, ఒక ప్రతిదానికి ఒక ఊత పదము, ఒక ఏదో ఒకటి ఉండి దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇవి మేము విలేజెస్కి వెళ్ళినప్పుడు వారిని వెంటనే అబ్రహాం అని అంటే వాళ్ళకి అర్థం కాదు, ఇస్సాకు అని అంటే వాళ్ళకి అర్థం కాదని ఏదో తానా అని అంటే ఏందో ఇది వీళ్ళు తానానా తందానా అని అంటారేమో అని అనుకొని
అట్రాక్ట్ చేస్తారు అని అనేసి అలాగ అందరూ గుమికూడినప్పుడు ఒక ఊత పదం మాత్రమే ఇది. ఇట్స్ నాట్ ఏ బిబ్లికల్, ఇది బైబిల్కి సంబంధించింది కాదు. ఇప్పుడు కూడా డప్పులు కొట్టేవాళ్ళు అనేకమైన ఊత పదాలు పాడుతూ ఉంటారు. హే 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 అని అంటారు, ఓ ఓ ఓ ఓ అని అంటారు. ఇలాంటివన్నీ కొన్ని మనల్ని అట్రాక్షన్ చేయడానికి అనమాట. యుద్ధానికి ఒక రకమైనటువంటివి, ఏడుపుకి ఒక రకమైనటువంటివి. అందుకే విలపించే వారిని కూడా పిలుచుకునేవారు. చనిపోయినప్పుడు వాళ్ళని అద్దెకి తీసుకొని వచ్చి ఏడ్చేదానికి ఇంట్లో పెట్టుకునేవారు. ఇలాగ కనుక క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, సకల విధములైన దేని చేతన మిశ్ర చేతనైనను సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఇది నా మదిలో రాగం, మదిలో రాగం, ఇది నా మనసులో గీతమై హృదయాంతరంగము నుండి పలికింది ప్రభు యేసు కొరకై. హృదయాంతరంగము నుండి పలికింది ప్రభు యేసు కొరకై. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. మన గుండె చెదిరినటువంటి సమయంలో మన ఆత్మ మనలో కృంగగా యేసయ్య మన జీవితంలో తోడు నీడగా ఉండేవాడు. మనుషులు మనతో తోడు నీడగా ఉండకపోవచ్చేమో, కానీ మీ యొక్క గుండె చెదిరిన సమయంలో మన ఆత్మ మనలో కృంగగా కేవలం మనతో తోడైన దేవుడు ఒకడే, ఆయనేమి యేసయ్య. నా గుండె చెదరిన సమయమున నా ఆత్మ నాలో కృంగగా, నా గుండె చెదరిన సమయమున నా ఆత్మ నాలో కృంగగా, యేసయ్య నా జీవితములో నా తోడు నీడగా పయనించే. యేసయ్య నా జీవితములో నా తోడు నీడగా పయనించే. మృదు మధురం ఆయన సన్నిధిలో, అతి మధురం ఆయన సన్నిధిలో. ఇది నా మదిలో రాగం, ఇది నా మనసులో గీతమై హృదయాంతరంగము నుండి పలికింది ప్రభు యేసు కొరకై. హృదయాంతరంగము నుండి పలికింది ప్రభు యేసు కొరకై. Praise to the Father, praise to the Son, praise to the Holy Ghost. దేవుని యొక్క వాక్యమును ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. దావీదు వ్రాసినటువంటి కీర్తనలు 29వ అధ్యాయము 1 నుండి 11 వరకు. పుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్టకములగు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షిమ్యోనును గురుపోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును.
యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును, అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను, యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. నిజంగా ఇక్కడ చూసినప్పుడు 11వ వచనంలో దేవుడే బలం ఇచ్చేవాడు, దేవుడే సమాధానం ఇచ్చేవాడు, దేవుడే ఆశీర్వదించేవాడు. కనుక ఎవరైతే మనకు బలమునిస్తారో, ఎవరైతే మనకు సమాధానం ఇస్తారో, ఎవరైతే మనల్ని ఆశీర్వదిస్తారో ఆయన సన్నిధికి వచ్చాము. ఆయన వైపే మన 2 చేతులు పైకెత్తి 2 చేతులు పైకెద్దాం. దేవుని సన్నిధిలో కీర్తనకారుడు 141 కీర్తన 2వ వచనంలో సెలవిచ్చిన రీతిగా, నా ప్రార్థన ధూపం వలను, నేను చేతులెత్తి సాయంకాలం నైవేద్యము వలను నీ దృష్టికి అంగీకారం కాని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా 2 చేతులు పైకెద్దాం, దేవునికి నైవేద్యం అర్పిద్దాం. ఆరాధనా థ్యాంక్ యూ జీసస్. ఆయన ఆశ్రయము, మన ఆశ్రయ దుర్గమైనటువంటి దేవుడు. నా ఆశ్రయ దుర్గమా, నా శైలమా అనే దేవుణ్ణి కొనియాడుదాం. ఆయన మన దోషములన్నింటినీ క్షమించినటువంటి దేవుడు. ఈ లోకంలో దోషములు క్షమించే అధికారం ఎవరికి లేదు, కానీ కేవలం ఆయనకు మాత్రమే, యేసయ్యకు మాత్రమే ఉన్నది. అటువంటి దేవుని కొనియాడుదాం, స్తుతిద్దాం. ఆరాధనా 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 నీతి సూయుడా, నిర్మలాత్ముడా, నిన్నే నేను కొనియాడెదను. నీతి సూయుడా, నిర్మలాత్ముడా, నిన్నే నేను కొనియాడెదను. ఆరాధన ఆరాధనా ఆరాధనా నాశ్రయ దుర్గమా, నా శైలమా, ప్రభువా నీకే స్తోత్రములు. నా దోషములన్నిటిని క్షమించిన ప్రభువా నీకే స్తోత్రములు. ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆహాహా లేలుయా, ఆమేన్. అత్యంత ప్రేమ నమ్మకం మా ప్రియపరం తండ్రి, మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచున్నాం ఆయన తండ్రి. మీ యొక్క ఆత్మతో సత్యముతో ఆయన తండ్రి మీరు మమ్మల్ని నడిపించి ఇక్కడ మీ యొక్క సన్నిధిలో ఆయన తండ్రి ప్రభా మేము స్తుతించడానికి, గణపరచడానికి మీరు ఇటువంటి యొక్క మహా గొప్ప కృపను బట్టి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు మీ యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మేము ధన్యులము నాయన తండ్రి. మిమ్మల్ని పూజించుటకు, మిమ్మల్ని కొనియాడుటకు వచ్చాము నాయన తండ్రి ప్రభా. సహాయం అనుగ్రహించిన ఆయన తండ్రి, మీ యొక్క సన్నిధిలో ఇంకా మనం ముందుకు నడిపించిన నాయన తండ్రి. చక్కటి ఆరాధన చేసుకోవడానికి నాయన తండ్రి మీ యొక్క కృపను మాకు చూపించారు నాయన తండ్రి ప్రభా. ఇక్కడ ఉంచిన కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎక్కడైతే 2-3 చేరి మీ యొక్క నామములు స్తుతిస్తుంటారో వారి మధ్యన ఉంటాను సెలవిచ్చిన దేవా నాయన తండ్రి. ఇక్కడున్న 2-3 నాయన తండ్రి ప్రభా మీరు ఉన్నారని నమ్ముచున్నాం ఆయన తండ్రి. మీ యొక్క ఆత్మను నాయన తండ్రి, మీ యొక్క శక్తిని ఆయన తండ్రి ఇక్కడ మా మధ్య ఉంచారని నమ్ముచున్నాం ఆయన తండ్రి. సహాయం అనుగ్రహించిన ఆయన తండ్రి ప్రభా. వాక్యం విత్తబోతున్న మీ యొక్క దైవదాసును మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ యొక్క సిలువ చింతను మరుగుపరిచిన ఆయన తండ్రి, మీ యొక్క వాక్కును నాయన తండ్రి, మీ యొక్క మాటలను ఆయన తండ్రి, మీ యొక్క దైవదాసుని ద్వారా నాయన తండ్రి మీరు మాకు వినిపించి మీ స్వరమును నాయన తండ్రి వినడానికి కృప చూపమని నాయన తండ్రి ప్రభా, వినగలిగే చెవులను మీరు మాకు దయచేయమని మీ యొక్క సన్నిధిలో బ్రతిమాడుకుంటున్న ఆయన తండ్రి ప్రభా. మరొకసారి మీ యొక్క దైవదాసుని మీ సిలువ చింతను మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడివేటున్నా ప్రభా, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ ఉదయ కాలంలో
మరి ఒక్కసారి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం విందాము. నేను ఎందుకు ఇలా కూర్చున్నానని మీరు అనుకోవద్దండి. ఎందుకు రానంటే ఇదొక భారముతో ఈ ఆరాధన చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో కావాలని. సో ఇంకొక రీతిలో దీన్ని దేవుడు మరి తీసుకొని వెళ్ళాలని నేను ఆశపడుచున్నాను. దేవుడు ఎందుకంటే నన్ను మరి 28 ఏళ్ల క్రితం ఒక పాట ద్వారానే రక్షించుకున్నాడు. పాట అంటే దేవుని యొక్క వాక్యము కనుక క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డ, ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుచున్నాను. మీరందరూ కూడా బైబిల్లో నిర్గమకాండము 3వ అధ్యాయాన్ని మనం ముందు ఉంచుకుంటే ఈరోజు వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయము. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మనము చూసినప్పుడు అది జస్ట్ నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని పెట్టుకోండి. మనం గమనిస్తే అభద్రత జీవితాలను జీవిస్తూ ఉన్నాము. ఇన్సెక్యులర్ లైఫ్. ప్రతిదానికి ఒకలాంటి భయం వచ్చేసింది. ఎలాంటి పరిస్థితుల్లో మనము వచ్చేసినటువంటి పరిస్థితి చూస్తే ఉదాహరణ చెప్తాను. పెళ్ళి కాలేదు, వయసు అయిపోతూ ఉంది అనుకోండి. ఆడపిల్లలు భయపడిపోతూ ఉంటారు, నాకు పెళ్ళి కాదేమో అని. తల్లిదండ్రులు ఇంకా పెళ్ళి కాలేదని, ఇది ఒక భయం. ఎంత చదివినా ఇంకా ఇంటర్వ్యూస్కి రాలేదు, ఒకలాంటి భయం వచ్చేసింది. అభద్రత అవుతుందా కాదా. అనారోగ్యం, వయసు మీద పడిపోతున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఎక్కువ వచ్చేసాయి. నేను ప్రాక్టికల్గా ఈ మాటలను నేను చెప్తూ ఉన్నాను. అన్నిటికీ కలిపి లాస్ట్కి ఒక భయంలో నుంచి ఒక నిరుత్సాహం వస్తుంది. నిరుత్సాహం ఎప్పుడు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ దినమును మనం వింటున్నటువంటి వాక్యంలో నుంచి మనం చూసినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఒక ఆందోళన, ఒక భయము, ఏదో తెలియనటువంటి వేదన, దుఃఖం అనేది అంటే అన్నీ మిక్సప్ అయి పుల్లగూర అంటారు చూసారా, ప్రాబ్లమ్స్ అన్నీ కలిపితే ఒక పుల్లగూర. ఇలాంటిదంతా చేర్చుకొని లాస్ట్కు షేరింగ్ అనేటువంటిది మొదలవుతుంది. అంటే ఎవరో ఒకరికి చెప్పుకోవాలి. మొదటిది చెప్పుకుంటే వాళ్ళు తీరుస్తారో లేదో కానీ వాళ్ళ దగ్గర. ఇవన్నిటితో కాకుండా అల్టిమేట్గా ఏం చేస్తాం రానంటే దేవుని దగ్గరికి రావడం మొదలు పెడతాం. అంటే దేవుని దగ్గరికి ఎట్లా రానంటే దైవజనుడికి చెప్పి ప్రార్థన చేయించుకోవడము, లేదంటే మనమే ప్రార్థన చేయడం, ఇలా జరుగుతుంది. సో ఈ భయమైనటువంటి పరిస్థితుల్లో నుంచి మనం ఉంటూ ఒక అవసరత కోసము దేవుణ్ణి ఆశ్రయించడం జరుగుతుంది. ఇది మానవ సహజం. ఇది ఎవరైనా కూడా అన్నమాట. సంతోషంలో దేవుణ్ణి ఆశ్రయించడం కంటే వేదనలో. కనుక ఇక్కడ నిర్గమకాండంలో మనం గమనించినప్పుడు చూస్తే ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒకసారి 8వ వచనం చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయము. ఇక్కడ గమనించినప్పుడు ఈ వాక్యంలో మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను దిగి వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. దానికి నిర్గమకాండము 2వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు జవాబు కనిపిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ కనిపిస్తుంది అనేటట్టు మనం చూసినప్పుడు, క్రీస్తునందు ప్రియ దేవుని సహవాసమా, ఇశ్రాయేలు ప్రజలు మొర్రపెట్టుకుంటారు. అక్కడ చాలా చక్కని మాట, ఆకర్షణీయమైనటువంటి మాట, మన హృదయాలను తాకే మాట ఉంటుంది. యెహోవా వారి మొరల ఎడల లక్ష్యముంచెను అని ఆ 2వ అధ్యాయంలో నుంచి మనం చూసినప్పుడు ఆ చివరి భాగాల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మొరపెట్టుకున్నారు అనంటే ఒక అభద్రత ఏర్పడింది. ఇన్సెక్యులర్ లైఫ్ వచ్చేసింది. ఎక్కడొచ్చింది రానంటే అక్కడ వాళ్ళను ఎరుగని రాజు సింహాసనం మీదకి వచ్చాడు. యోసేపు వెళ్ళిపోయాడు. ఆ ఎరుగినటువంటి రాజు వచ్చి వీళ్ళ మీద ఉక్కుపాదం మోపినాడు. ఇది పరిస్థితి. ఉక్కుపాదం మోపడానికి గల కారణాలు ఇంకా మనం ఈ చరిత్రలోకి వెళ్ళిపోయినాం రానంటే వీళ్ళు విస్తరించేస్తారు హెబ్రీయులు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలు విస్తరించారని ఆయనకు కూడా భయం ఉంది, ఐగుప్తు రాజుకు కూడా. అందుకని వాళ్ళను పురిటి మీదనే చంపేయాలనుకున్నాడు తీర్మానంతో చంపుతూ ఉన్నారు.
ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం. కనుక ఈ ఉదయకాలంలో నిరుత్సాహముతో నిలబడిపోయాను, నన్నే చేరావు, నాతో నడిచావు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసి ఆ యొక్క ఐగుప్తు దాస్యము నుంచి మోషే నాయకత్వంలో తీసుకొని వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటే ఫరో ఏం చేస్తాడు అనంటే వెనకాల రథాలను పంపిస్తుంటే ముందు సముద్రం ఉంది. వీళ్ళు రొప్పుతూ నిరుత్సాహముతో ముందుకు సాగుతూ వెళ్ళిపోతుంటే వాళ్ళు ఆగిపోతూ ఉంటే మోషే మొరపెట్టుకుంటే అప్పుడు ఏం మోషే ముందుకు సాగు, ఎందుకు ఆగిపోతారు, ఎందుకు నన్ను మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారండి? మనం ఏం చేస్తామంటే మొరపెట్టుకుంటూ ఉంటాం, భయపడిపోయేసేసి వెనకాల వాళ్ళు తరుముతున్నారు, ప్రభా పోలీసు వాళ్ళు వస్తున్నారు, అయ్యా ముందు చూస్తే వీళ్ళు అన్ని పరిస్థితుల్లో ఎవరికో చెప్పుకునే వాళ్ళు మళ్ళా పోయి ఇటు దేవుని వైపు చూస్తుంటాం, ఇటు బలగం వైపు చూస్తుంటాం, అటు పలుకుబడి వైపు చూస్తుంటాం. అన్ని వైపులు అన్ని ద్వారాలు ఎక్కడన్నా దొరికితే అందులో దూరేద్దాము, తప్పించుకుందామని వాటిని ఆశ్రయపురాలుగా చేసుకుంటాం. కానీ వాక్యం చెప్తున్నది మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కానీ మోషేని నడిపిస్తున్నటువంటి ఆయన ఎవరంటే అదృశ్య హస్తం నడిపిస్తున్నది. నాలోని ప్రేమ నీదే యేసయ్యా, నాలోని ప్రేమ నీదే యేసయ్యా, చిగురింప చేసినావు నీవే, చిగురింప చేసినావు నీవే యేసయ్యా, 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 హల్లెలూయా. కనుక మోషేలో ఒక్కొక్కసారి చల్లారిపోతున్నాడు. ఎందుకు చల్లారిపోవడం అని అంటే ఇశ్రాయేలు ప్రజలు విసిగిస్తూ విగ్రహాల వైపుకు వెళ్ళిపోతూ ఉంటే ఇలాగా జరుగుతూ వచ్చినాయి. కానీ వాళ్ళని ఎవరు ఆ యొక్క దాస్యంలోంచి విడిపించినారు అనేటువంటి మాటని ఇప్పుడు ఇందాక మనం చదువుకుంటే యాక్చువల్గా వాళ్ళతో దిగి వచ్చినటువంటి ఆయన్ని మర్చిపోతున్నారు. ఇందాక ఇప్పుడు చూడండి, వారిని విడిపించడానికి దిగి అసలు ఆయన్ని మర్చిపోతామన్నమాట. ఇదే శిష్యులు కూడా చేశారు. ఏమన్నారు పవన్? యేసయ్యా మేము నశించి పోతున్నాం, ఇంకెందుకు యేసయ్యను? యేసయ్య వాళ్ళ నావలోనే ఉన్నాడు, యేసయ్య వాళ్ళతోనే ఉన్నాడు, యేసయ్య వాళ్ళతోటి నశించిపోవడం ఏంటి? సో మెనీ టైమ్స్ వి డూ ద సేమ్ మిస్టేక్ అనమాట. యేసయ్య నాతో ఉన్నాడంటున్నాం భయపడుతుంటాం, యేసయ్య నాతో ఉన్నాడంటున్నాం భయపడుతుంటాం, యేసయ్య నాతో ఉన్నాడంటున్నాం ఇంకెవరి మీద ఆశ్రయిస్తుంటాం. ఇటువంటి పరిస్థితులు మనకు సహజం జరుగుతుంటుంది. సాతాను అనేక రీతిలుగా చేస్తుంటాడు. కనుక మొట్టమొదటి మాట ఏంట్రానంటే ఈ రాత్రి పూట మరొకసారి ఆ నిర్గమకాండము 8వ అధ్యాయం 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఏముందో చదవండి ఒకసారి. కాబట్టి విడిపించుటకును ఈ మాట నేను ఎందుకు ఇట్లా అంటున్నానంటే దేవుడు పాపం చెక్ బందులు చెప్తున్నాడు. వాళ్ళ నుంచి విడిపిస్తానయ్యా, వీళ్ళ నుంచి విడిపిస్తానయ్యా, వీళ్ళ నుంచి విడిపిస్తానయ్యా, వీళ్ళ నుంచి విడిపిస్తానయ్యా, ఇవన్నీ చేసి మీకు రెడీమేడ్గా ఒక తట్ట చేతికిస్తా. ఆ తట్ట పేరే పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే ఎవరిది దీనస్థితి చెప్పండి ఇప్పుడు? ఇశ్రాయేలు ప్రజలదా దేవుందా? రియల్గా ఎత్తుకుంటే దేవుందే దీవెన స్థితి. ఎంత దీనస్థితి అంటే తోమాకు అనిపిస్తా అంతా ఏడుస్తా, నిజంగా నాకు ఏడుపు వస్తుంది. ఎంత లోతుంది చూడే తోమా, నమ్మవా నువ్వు? ఇక్కడ చూడు తోమా, ఎన్నిసార్లు అండి మనం ఏడిపిస్తాం? ఇక్కడ చూడయ్యా, ఇప్పుడన్నా నమ్ముతావా? ఎప్పుడు గుర్తులు చూపించుకొని ఎప్పుడు ఇలాగే మనం ప్రూఫ్ చేసుకునేకే సరిపోతా ఉంది లైఫ్.
అంటే నమ్మకమే లేని పరిస్థితి అంటున్నాడు. నేను దిగి వచ్చానయ్యా, దిగి నా మహిమను పెట్టుకోలేదు నేను అక్కడ. మహిమను విడిచిపెట్టి శరీరంతో కూడా ఆయన తిరిగి వచ్చాడు. ఎవరి కోసం అండి? మన కోసం. కనుక మొట్టమొదటిది దిగి వచ్చిన ప్రేమ. ఎప్పుడు? నిరుత్సాహముతో నిలబడిపోయాను, నన్నే చేరావు, నాతో నడిచావు. మనతో నడిచినటువంటి దేవుడు, నడిచే దేవుడు నీతో నాతో ఉన్నాడు. ఈ ఉదయ కాలంలో ఈరోజు గుర్తుపెట్టుకోండి, అక్టోబర్ మాసము 18వ తేదీన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరుత్సాహంగా ఉన్నావా? నువ్వు నిలబడవద్దు, నువ్వు ముందుకు సాగు, నేను దిగి వచ్చాను. ఈ వాగ్దానం ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమా? నీకు నాకు ఈ ఉదయ కాలంలో నువ్వు నమ్మితే. రెండవది ఆయన చెప్తున్నటువంటి మాటను మళ్ళా చూస్తాము. అక్కడనే ఉంటున్నటువంటి మాట 8వ వచనంలోనే ఉంది, చదవండి ఇప్పుడు పూర్తిగా. హల్లెలూయా. 2 వాగ్దానాలు ఇప్పుడు మనం విన్నాము. సో మొట్టమొదటిగా ఆయన విడిపించడానికి దిగి వచ్చేసాడు. రెండవ మాట అదే 8వ వచనంలో నడిపించడానికంట. అవును, విడిపించడం వేరు. గమనించారు కదా, జైలు దగ్గరకు వచ్చి లాక్ ఇట్లా ఇప్పిస్తారు. అక్కడతో ఇంక సాలరా నన్ను వెళ్ళిపోయానంటే ఎన్కౌంటర్ అంటారు మనోళ్ళు. అది కాదు ఇక్కడ జరుగుతూ ఉండేది. ఎన్కౌంటర్ కూడా గురి కానియకుండా మనల్ని ఎవరు వస్తారంట మనతో? చప్పట్లు కొడతాం, దేవుని స్తుతిస్తాం. నేను వస్తాను. మనోళ్ళు అయితే ఏమంటారు? నువ్వు పారిపోయా, నువ్వు పారిపోయా అని అంటారు. బీగాలు తీసేసిన పారిపో. మన దేవుడు బీగాలు తీసేసిన పారిపో అండు. బీగాలు తీసేది నేనే, మీతో నడిచేది నేనే, ఎండింగ్కి నేను తీసుకుని వెళ్ళేది నేనే. హల్లెలూయా. ఈ ఉదయ కాలంలో విడిపించడానికి వచ్చిన ప్రేమది, నడిపించడానికి వచ్చినటువంటి ప్రేమ. ఇప్పుడు 9వ వచనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నిజముగా అంటమ్మా. ఎట్లంటండి? నిజముగా. చెప్పండి, చదవండి. ఇప్పుడు మన దేవుని కళ్ళు ఉన్నాయా లేదా? చెవులు మాత్రమే కాదు, ఏమున్నాయి? నోరు మాత్రమే కాదు, కళ్ళు ఉన్నాయి. చూచాను నేను. సో ఎందుకు అభద్రతతో ఉంటున్నాం మనం అని అంటే ఇది ఇంతే. అభద్రత అనేటువంటిది ఉంది ఈ లోకంలో. అన్నిటికీ ఇన్సెక్యులర్ ఫీల్ అవుతున్నాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే ఉదయకాలంలో, నేను చూచాను, నీ మొరలో చేరాయి, నీ మొర నా సన్నిధికి వచ్చేసింది, నేను దిగి వచ్చేసాను, నేను విడిపించుకుంటాను మిమ్మల్ని, నేను మిమ్మల్ని నడిపించుకుంటాను, మీ మొర నాకు నిజముగా విన్నాను. ఎట్లా విన్నాడంటే మన దేవుడు నిజముగా. హల్లెలూయా. మన దేవుడు నిజముగా వినే దేవుడు ఆయన, మన దేవుడు. నిరుత్సాహముతో నిలబడిపోయాను, నన్నే చేరావు, నాతో ఉన్నావు, నీ పాద సన్నిధి వర్ణింపతరమా, నీ పాద సన్నిధి వర్ణింపతరమా. యేసయ్యా. అందరూ పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ఎందుకు నువ్వు హల్లెలూయా అని పాడాలరా అంటే నిజముగా విన్నటువంటి దేవుని స్తుతించాలి. ఎందుకురానంటే నీ మొర ఆయనకి చేరిపోయింది, మన మొరలు ఆయనకి చేరుతున్నాయి. కనుక నిరుత్సాహపడిపోవలసిన పరిస్థితి లేదు ఎప్పుడు కూడా అన్నమాట. తర్వాత ఈ 9వ వచనంలో మొరలు విన్న దేవుడు అక్కడితో ఆగిపోలే. ఇప్పుడు అదే 9వ వచనంలో ఇంకా చదవండి. ఐగుప్తీయులు హింసలు కూడా చూస్తున్నాడంట. మన డాక్టర్ అయితే మనం ఏమంటామంటే, ఏందండి ఆ హాస్పిటల్ మార్చేద్దామండి. ఏమనంటే చెయ్యే పట్టుకోడు, స్టెథోస్కోపే వాడడు. ఏమంటండి? నిజమే, ఒప్పుకోవాలి మనం, నిజమే. ఆ డాక్టర్ ఉన్నాడే, స్టెథోస్కోప్ పెట్టి లంగ్స్ అన్నీ చూస్తాడు, ఈ పన్నీ చూస్తాడు, అంత థర్మామీటర్. అక్కడికే పోతాను నేను. ఎక్కడ? ఆ రావి చెట్టు కింద ఉండే ఆ డాక్టర్ దగ్గరికి, 5 రూపాయల డాక్టర్ దగ్గరికైనా పోతా. కానీ వీళ్ళు చాలా టెస్టులు రాసేస్తారు నా మీద. కానీ అంటే మనిషికి ఏం కావాలి చెప్పండి? సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుందిరానంటే నీ స్పర్శ ఇవ్వాలి.
అటువంటి స్పర్శ ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆ స్పర్శ అనేటువంటిదే మిషనరీ హాస్పిటల్స్. హల్లెలూయా. అది ఇస్తారని సిఎంసికి వెళ్ళమని అంటారు. అంతే నేను చెప్పేది. ఎందుకు రానంటే ట్యాబ్లెట్ వేసుకో అని అంటారు. వాళ్ళు అలా కాదు, ఇంగ్లీష్ వాళ్ళు నేర్పించింది. దగ్గర ఉండి ట్యాబ్లెట్ ఇప్పి చేతిలో పెట్టి నోట్లో వేసుకొని నీళ్లు వేసుకునేంతవరకు అక్కడి నుంచి కదిలేవారు కాదు. ఇది మిషనరీస్ చేసినటువంటి పని, మిషనరీస్ టీచర్స్ చేసినటువంటి పని, మిషనరీస్ నర్సెస్ చేసినటువంటి పని, మిషనరీస్ డాక్టర్స్ చేసినటువంటి పని, మిషనరీస్ పాస్టర్స్ చేసినటువంటి పని. ఇది మిషనరీస్ అని అంటే పాస్టర్ అంటే ఇక్కడ కూర్చొని వాక్యం చెప్పడం కాదు, అన్నీ దగ్గరుండి. అందుకే దీనికి అంతటికీ కలిపి యేసయ్య తాత్పర్యం ఒకటే చెప్పాడు, నేను పరిచర్య చేయించుకున్నట్టుకు కాదు, పరిచర్య. హల్లెలూయా. అదే మనకు మిషనరీస్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అన్ని టెక్నాలజీ ఏదేదో పెరిగిపోయింది. తర్వాత ఇంకా ఏం జరిగింది తెలిసిన 10వ వచనంలో చూస్తాం. ఆయన ఇంకా ఎక్కడి వరకు వెళ్తున్నారో చూద్దాం. ఎటువంటి ధైర్యాన్ని మనకు ఆదరణ ఇస్తున్నారో చూద్దాం. ఎవరు? ఎట్లుంటుందండి మన బిడ్డకు? నువ్వు పదమ్మా, నేను నీతో వస్తున్న పద. ఎట్లుంటుంది చెప్పండి? ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటే మన సర్పంచ్ మనతో పాటు పదర్, నేను వస్తున్నా, ఏమి ఆయన ఎమ్మెల్యే ఎవరైతేనేమి, నేను వస్తున్న పద. ఇదే ఒక బిడ్డకు కావాల్సింది. ఇదే ఒక తండ్రి నుంచి, ఒక తల్లి నుంచి, ఒక అన్న నుంచి. ఒక అన్న చెల్లితో చెప్తాడు కాలేజ్ దగ్గర, ఎవరమ్మా పద నేను వస్తున్నా. ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఉందో లేదో అవసరం లే, పద నేను వస్తున్నా. హల్లెలూయా. కనుక ఎటువంటి దేవుడు అండి మన దేవుడు? నిత్యము వెంటాడి నిరతము కోజాడి నన్నే కోరావు, నాతో ఉన్నావు. నిత్యము వెంటాడి నిరతము గోజాడి నన్నే కోరావు, నాతో ఉన్నావు. నీ పిచ్చి ప్రేమను వర్ణింపతరమా, నీ పిచ్చి ప్రేమను వర్ణింపతరమా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పిచ్చి ప్రేమ. ఊరికే నువ్వు వెళ్ళు, నేను లెటర్ ఇస్తా అని దేవుడు కాదు మన దేవుడు. నేనే వస్తాను పదమ్మా. వాళ్ళు నిన్ను కొట్టారా? నేనే వస్తా. వాళ్ళు నిన్ను తిట్టారా? నేనే వస్తా అని ఆ తిట్లు, ఆ నిందలు, ఆ అవమానములు అన్నీ కూడా ఆయన మీద కలువరి సిలువ మీద మోపుకున్నాడు. కనుక ఈ ఉదయకాలంలో నువ్వు నేను ఒకవేళ నిరుత్సాహపడుతూ ఉన్నావేమో, ఏ విషయంలోనైనా అందరం పడతాము, సేవకుడైన నేనైనా పడవలసిందే. కనుక ఈ చివరిగా ఏంటంటే కాగా రమ్ము. ఎంతటి పదండి ఆంటీ నేనున్నాను. ఎవడన్నాడు? పదండమ్మా నేనున్నాను. పదండి తమ్ముడు రా. కాగా రమ్ము ఎంత. కనుక మన దేవుడు ఈ ఉదయకాలంలో ఎటువంటి ప్రేమ నీకు ఈ ఉదయకాలంలో మాట్లాడుతుందంటే, మొదటిది నిర్గమకాండము 3వ అధ్యాయం నుంచి నేను చెప్తున్న మాట, విడిపించడానికి వచ్చిన ప్రేమ అది మొదటిది. రెండోది నడిపించడానికి వచ్చిన ప్రేమది. మూడోది మొరలు విన్న ప్రేమది. నాలుగోది చుట్టువైపు నుండి నీ చెక్బందులన్నిటినీ కూడా నేను సరిచేస్తా. ఐగుప్తీయులను, ఫిరిజ్జీయులను, ఎవరెవరు వాళ్ళందరినీ ఇది చేస్తా. ఫైనల్గా చెప్తున్న కంక్లూషన్ ఏంటి తెలిసిన? నీకు పెన్షన్ ఇవ్వలేదా? నీకు పెన్షన్ ఇవ్వలేదా? ఎవరు ఇవ్వలే? నేను వస్తా పద. ప్రతి నలిగిపోయిన ఆత్మకు కావాల్సింది ఏం తెలిసిన? పద నేను వస్తా. నీకు హాస్పిటల్లో బాగలేదా? టెస్టులు నేను చేయిస్తా పద. బిల్లు సంగతి సెకండరీ. మనిషికి కావాల్సింది నేను వస్తా పద, నేనున్నాను పద. కనుక కళ్ళు మూసుకుందాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నలిగిపోయినావు నాకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజలకి ఉదయ కాలంలో దిగి వచ్చిన దేవుడు ఆయన కోసమే కాదు, వాళ్ళ కోసమే కాదు, నీ కోసము దిగి వచ్చిన ప్రేమ, నా కోసము దిగి వచ్చిన ప్రేమ, నాలోని ప్రేమ. కనుక నీలోని ప్రేమ ఎవరు చిగురింపజేయాలి? నీదే యేసయ్యా. చిగురింపచేసినావు నీవే, చిగురింపచేసినావు నీవే యేసయ్యా. చిగురించాలని ఉదయకాలను అడుగుతున్నాడు. ఒకవేళ నువ్వు చిగురించకపోతే గాయం ఆయనకే,
దుఃఖం ఆయనకే, వేదన ఆయనకే. నువ్వు చిగురించకపోతే, నువ్వు మరుగుజ్జులాగా ఉండిపోతే, నువ్వు ఎదగకపోతే, అయ్యో నేను దిగి వచ్చి నేను వీళ్ళ మొరలు విని పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్తానంటే కూడా, కాగా రమ్ము నాతో నేనున్నారు అని అంటే కూడా నా బిడ్డలు నా మాట వినడం లేదే అనంటే, ఉదయ కాలంలో యేసయ్యను నువ్వు నేను ఆరాధిస్తున్నది కేవలం ఆచారబద్ధమవుతుంది. దేవునికి ఆచారం కాదు కావాల్సింది, ఆచరణ కావాలి. ఉదయ కాలంలో నువ్వు చాలా విలువైనటువంటి వాడవు దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైనటువంటి దానవు. ఎందుకంటే ఆయన వెల చెల్లించి విలువ పెట్టి కొన్నాడు. ఆయన ప్రశస్తమైన రక్తము, పరిశుద్ధ రక్తము కలువరిలో కార్చాడు. ఎందుకు తెలిసినా? నీ నిరుత్సాహం పోగొట్టాలి, నీ బంధకాలు పోగొట్టాలి, నిన్ను చిగురింప చేయాలి. అందుకే నిత్యము నిన్ను వెంటాడుతూ గోచాడినటువంటి ప్రేమ అది. ఎటువంటి ప్రేమ అంటే పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి ప్రేమను నువ్వు వర్ణిస్తావా? నిత్యము వెంటాడి నిరతము గోజాడి నన్నే కోరావు, నాతో ఉన్నావు. నీ పిచ్చి ప్రేమను వర్ణింపతరమా? నీ పిచ్చి ప్రేమను వర్ణింపతరమా? నాతో కలిసి యేసయ్యా పిచ్చి ప్రేమను, యేసయ్యా యేసయ్యా. యేసయ్యది పిచ్చి ప్రేమ. నిజమైన ప్రేమికుడు ఆయన. ఆయన ప్రేమను నమ్ము, నీలో ప్రేమ చిగురిస్తుంది. ఆయన నామమును నమ్ము, నీలో ప్రేమ చిగురిస్తుంది. ఆయన నామమునకు విధేయత చూపు, నీలో ప్రేమ చిగురిస్తుంది. ఆయనను వెంటాడు, నీలో ప్రేమ ప్రవహించుతుంది. అనేక మంది నీ యొక్క ప్రవహించే ఆ జీవజల నది లాంటి నీలో నుంచి అనేక మంది దేవుని కోసం వస్తారు. ఈ ఉదయకాలంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దిగి వచ్చిన దేవుడు, మొరలు ఆలకించిన దేవుడు, విడిపించే దేవుడు, నడిపించే దేవుడు. నిరుత్సాహం ఎందుకు? నిలబడిపోవడం ఎందుకు? మోషే పద, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, ముందుకు సాగు, ముందుకు సాగు. రాజేష్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, నా దేవా, ఆదియు అంతమై ఉన్నవాడా, నా సృష్టికర్తగా నిన్ను స్తుతించుచున్నాను. నా విమోచకునిగా నీకు మహిమ చెల్లించుచున్నాను. త్వరగా నన్ను కొనిపోవా రానయ్యున్న ప్రభువుగా నీకు వందనములు చెల్లించుచున్నాను. యేసయ్యా, ఈ దినము నీ వాక్యము విని ఆదరింపబడి ఉన్నాను. నీ మహిమ కొరకు జీవించాలని తీర్మానము తీసుకున్నాను. నన్ను బలపరిచి నీ రెండవ రాకడలో ఎత్తబడే సంఘములో నినుండులాగున నీ కృపను నాకు అనుగ్రహించు. నా ప్రార్థన అంగీకరించి నా స్తుతులపై ఆసీనుడవై ఉన్నావని నమ్మి నన్ను నేను నీ సన్నిధిలో తగ్గించుకొని ఈ స్తుతి ఆరాధన నాకై రక్తము కార్చిన, శాపములు తొలగించిన త్రియేక దేవా యేసయ్యా, నీకే స్తోత్రములు చెల్లించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, నీ
నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరుగాక, నెరవేరుగాక. పరలోకమందున్న మా తండ్రి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము, ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. పరలోకమందున్న మా తండ్రి, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవైయున్నవి, నీవైయున్నవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనందరితోనూ, సర్వలోక పరిశుద్ధులతోనూ, ప్రత్యేకంగా ఈరోజు నూతన దయా కిరీటము పొంది నూతన సంవత్సరాలకు అడుగుపెట్టినటువంటి కుమారి రాజేష్తోనూ, గుడ్ న్యూస్ ఏవిఎం ఫ్యామిలీ ఫెలోషిప్తోనూ సదాకాలము తోడేండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములు మీకు అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను.